నమస్కారం. కథ చెబుతాను కొడతారా ఛానల్కి స్వాగతం. నేను సునీత. శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు బాకీ సంతతి. రంగయ్య నుంచునున్నాడు. గడ్డం కింద చేతికర్ర మోపు చేసి కర్రకి కాలు మెలికేసి వీధిలో గుమ్మానికి అడ్డంగా నుంచునున్నాడు. నిలబడ్డ రంగయ్య తోక మీద నుంచున్న పాములా ఉన్నాడు. పంతులు గారో అని కేకేశాడు రంగయ్య. అది ఉరుములాంటి కేక, పగబట్టిన పాములాంటి కేక. ఇంట్లోంచి సమాధానం రాలేదు. కర్ర మీదకి వంగి నించున్న రంగయ్య కళ్ళు ఇంట్లోకి చీల్చుకుంటూ చూశాయి. మనిషి అలికిడి లేదు. పంతులు గారో మళ్ళీ పిడుగులాంటి కేక, ఆంబోతు రంకెలాంటి కేక. లోపలున్న పంతులు ఉలిక్కిపడ్డాడు. కిటికీలోంచి చూశాడు. వాకిట్లో 10 తలల నాగుపాము బుసలు కొడుతున్నట్టు రంగయ్య కళ్ళు కణకణలాడుతున్నాయి. పంతులకి గుండె దడదడా కొట్టుకుంది. పిల్లని పంపించి స్నానం చేస్తున్నారు, అరుగు మీద కూర్చోమనవే అని చెప్పాడు. పిల్ల చెప్పినా రంగయ్య కూర్చోలేదు. కర్రకి కాలు మెలికేసి అలాగే గుమ్మానికి అడ్డంగా నుంచున్నాడు. పంతులు స్నానం ఇందాకనే అయిపోయింది. రంగయ్యని అలా చూస్తుంటే ఒళ్ళంతా చెమటలతో తడిసిపోతోంది. అతనికి ఎదురు వెళ్ళటానికి కాళ్ళు వణుకుతున్నాయి. అరగంట అయింది. రంగయ్య కదల్లేదు. అలాగే చూస్తున్నాడు. ఆ చూపుల్లో కసి, పగ. ఆ చూపులు కత్తులు పొడిచినట్టు పొడుస్తున్నాయి. పంతుల్ని కింద పడేసి గుండెల మీదకెక్కి గొంతు పిసుకుతూ అడుగుతున్నాయి. ఏమయ్యా పంతులు, నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసింది చాలక నా చేతులు ఎరగొడతావా? నేనేం తప్పు చేశానయ్యా? నేల నమ్ముకున్న వాణ్ణి, అప్పు కింద నా ఎద్దుల్ని జప్తు చేసి నా చేతులు నరుకుతావంటయ్యా? అయినా పంతులు, ఎప్పటి బాకీ అయ్యా అది? మా అయ్య చేసిన బాకీ కాదు. అయ్యకిచ్చిన మాట కోసం ప్రతి ఏడు నీ బాకీకి జమేస్తున్నానే. పండిన పంటలో 3 వంతులు కళ్ళ నుంచే నీ ఇంటికి తోలుతున్నానే. మిగిలిన గింజలు తిండికి చాలకపోతే పిల్లా పాపి గంజి తాగి గడుపుకుంటూ వచ్చామే. నువ్వెన్నడూ అయ్యో అనలేదే, నీ జమ ఆపలేదే. నీ బాకీ శాపమై నా బతుకు బూడిద చేసింది కదా. నిన్నెప్పుడన్నా పల్లెత్త మాట అన్నానా? ఇంటిదానికి నగల మాట దేవుడెరుగు, కాస్తంత మంచి చీర కొనెరుగుదునా? నా ఇల్లాల మెళ్ళలో కంటే ఎప్పుడు నీ కంటబడిందో మరుసటేడా నీకు జమ అయిపోయింది కదా. అప్పటికీ ఆ బాకీ తీరలేదా? అల్లుడు వచ్చినాడు కూడా అడ్డడి గింజలు ఇంట్లో లేకుండా నీ ఇంటికి చేరేశానే. అయినా నీ బాకీ తీరలేదా? నా కర్మ అని దేవుణ్ణి అనుకున్నానే కానీ నిన్ను తప్పట్టనా? ఈయాళ బాకీ మొత్తం కట్టమని నా ఎద్దులను జప్తు చేసి నా కాళ్ళు చేతులు నరుకుతావా? పొలం దున్నకుండా నే బతకగలనా? ఈయాళ నా ఎద్దులను లాక్కుని రేపు నా పొలం లాక్కుందాం అనుకుంటున్నావు కదూ. నా నేల నాది, నా పొలం నా ఊపిరి. నేను వదలను, నీ గుండెలు చీలుస్తా. రా, బయటికి రా. పంతులు గారో! బయట నుంచి ఆకాశం ఫెళఫెళామన్నట్లుగా పెద్ద కేక. పంతులకి తెలిసిపోయింది. రంగయ్య ఇవాళ తన్ని మింగేస్తాడు, చీల్చి నెత్తురు తాగుతాడు. ఇంకో మార్గం లేదు. రంగయ్యకి లొంగిపోవాల్సిందే. పంతులు బయటకొచ్చాడు. గుమ్మానికి అడ్డంగా నుంచిన రంగయ్య మాట్లాడలేదు. ఇదేమని అడగలేదు. పెదవి విప్పలేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బుసలు కొడుతుంటే పంతులు కళ్ళల్లోకి చూశాడు. పంతులు రంగయ్య వైపు చూడకుండా అన్నాడు. రంగయ్య, నువ్వింత కష్టపడతావంటే నీ ఎద్దులను తోలుకొస్తానా? మీ నాన్న చేసిన బాకీ కదా, పూర్తి చేస్తే చచ్చిన ఆయన ఆత్మ శాంతిస్తుందని. సరే, ఇచ్చినంతే చాలు. ఇవ్వని వాళ్ళని పీడిస్తానా? ఇదిగో నోటు బాకీ చెల్లినట్లే అనుకో. నీ ఎద్దులు నువ్వు తోలుకెళ్ళు. రంగయ్య కర్ర వదిలేసి చతికిల పడ్డాడు. తాచుపాము లాంటి రంగయ్య పసిపిల్లవాడైపోయాడు. కరిగి నీళ్ళైపోయాడు. ఆవంత అమాయకం అయిపోయాడు. కుక్కపిల్ల అయిపోయాడు. ఏగైపోయాడు. దోమ అయిపోయాడు. కళ్ళ నీళ్లు ధారలవుతుంటే చేతులు జోడించి అన్నాడు. అయ్యా, ధర్మపెవ్వులు, నా ఎద్దులు నాకు ఇప్పించారు చాలు. ఎప్పటి మళ్ళీ బాకీ జమేసుకోండి అయ్యా. మా అయ్య బాకీ తీర్చకుండా ఉంటానా? నేను పోతే నా కొడుకు చేత బాకీ తీర్చేట్టు ఒట్టేయించుకుని పోతానయ్యా. కాస్త కనిపెట్టి ఉండండి అయ్యా చాలు అంటూ వంగి వంగి దండాలు పెడుతూ ఎద్దులను తోలుకొని వెళ్ళిపోయాడు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.